పేరు అరుణ. ఏమిటి శివగాడి పేరు? ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎక్కడో చూసినట్లుంటేను. శివకారు కూడా రాజశేఖర్ నీకు గుర్తులే ఉంటాడు. గుర్తులేకపోవటేట్రా? గాడు వాడి భార్య నా చేతిలో ఎప్పుడు కుక్క సాగు పెట్టాడుగా. రాజశేఖర్ భార్య కూడా ఈ అరుణలాగే ఉంటుంది. నిజమేరా, మూర్తుల సీతలాగే ఉందిరా ఈ అరుణ. మిస్టర్ పరశురాం, నువ్వు చంపిన సీత ఎవరో కాదు, స్వయాన మా అక్క. ఏమిటి సీత మీ అక్క? అవును. ఏ మా అక్కని చంపినట్టు నన్ను కూడా చంపుతావా? నగనగలాడే శ్రేయలో మిడిసిపడే నిన్ను చంపుతానా? భయపడకు, నిన్ను అప్పుడే చంపలే. త్వరలో నా జీవిత భాగస్వామిగా చేసుకుంటా. అది అసలు ఏమిటి ఆ శివశ్రేడ్ ఇన్స్పెక్టరా? శివ ఎవరో కాదు, నీ చేతిలో చంపబడే ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తమ్ముడు అంటగా. ఏమిటి శివ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తమ్ముడా? ఎలాగో అవతలేదు. నన్ను ప్రభుత్వాన్ని పట్టించగల దమ్ములున్న మనగాడు ఇంకా పుట్టలేదురా. ఇప్పుడు మన మీద శబ్దం చేసిన ఆ శివగాడు మన చీకటి గృహంలో సింధులు వేస్తూ నేడు రేపు దర్శలో సావటానికి సిద్ధంగా ఆ శివగాడు సామాన్యుడు కాదు, మనగాళ్ళ ఇబ్బందుల నుండి తప్పించుకొచ్చిన మహాచిత్తులు వారి. వెళ్ళండి, జాగ్రత్తగా కాపలా కాయండి. అవును, బంధించాను. రేపు నా చేతుల్లో కావబోయేవాడి మీద ఆశలు పెంచుకోవటం వృధా. మర్యాదగా నేను చెప్పినట్లు ఆశల పెళ్లికి అంగీకరించు, లేదా పెట్టబెట్టవాడే పచ్చి వయసులో ఉన్న మోహని సుందరి పొంగులు నా కవిగిలిలోనే కరిగిపోవాలి. జంతువులు దగ్గర పడారా? నీవు అన్ని తెలిసి నేను నిన్న దగ్గర రాణిస్తాననుకున్నావు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను అనుభవించే తీరుతాను. నేను చదువుకుంటే సాధించలేదు ఏదీ లేదు. ఇష్టమైన ఆడదాన్ని బలవంతం చేయడం పశువుల లక్షణం. వివేకం నాకు అదంతా నాకు వచ్చిన ఆడది నాకు ఇంతవరకు నా కవిటికి రాకుండా జరగలేదు. కోరి వచ్చిన వాడిని కాదని కాలదంటే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకో. చూడండి సార్, ఆకాశం విరిగిపోయినా వచ్చి బద్దలే సరే నా మనసు మాత్రం మారదు. అధిక ప్రసంగం బట్ట ఓడదీసి నడుమ చుట్టూ నగ్నంగా నాట్యం చేయగలడే ఈ మనసులో మర్యాదగా పిచ్చి పిచ్చి ఆలోచనని ఆ కవిగిల్లో చేరి నా కమదానికి పిచ్చు. నువ్వా? నేనేదా సీగడు ఓలో పనిచిన ఈ శివ ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతున్నావా? ఆనాటి పద్మయవాలో చిక్కున్న అమ్మేడలేకపోయాడు కానీ ఈనాడు శివ నువ్వు ఎక్కడ బంధించినా నీ ఎత్తులు చేసి రాగలడు. అరుణ, త్వరగా రాస్తావు నుంచి బయటపడు. నీ ఊరకు నన్ను ఏమి చేయలేదు. కమా త్వరగా వెళ్ళరా, ఆటం ప్రమాదం. త్వరగా వెళ్ళు. ఎంత ధైర్యం నీకు? ఈ పరిశ్రమను ఎదిరించి ఇక్కడ నుండి ప్రాణాలతో బయటపడదామనే నమ్మకం ఉందా? పరశురాం, నీ పరశురాం
నీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూచాను. లాగి కొడితే లిజలు పెడతాడు దద్దమవి, నువ్వు నన్నేం చేస్తావురా? నీ కాళ్ళు ఎలా ఎరగదీయాలో నాకు బాగా తెలుసురా. నేను అడిగిన దానికి మర్యాదకు సమాపన చెప్పు, లేదా ఈ కళ్ళకు పని చెప్పవచ్చు. 2 సంవత్సరాల క్రితం మంచి మా అన్న ఎందుకు పెట్టాను? మా బిజినెస్ కదూ, నేను చంపలేదు. నేనంటే చెప్పిన వాళ్ళు ఎవరు ఈ కళ చెప్తా? నాకు ఎవరో చెప్పలేదు, నీ పెద్ద చెబుతున్నాయి. ఏమిటలా గుడ్డులప్పకి చూస్తున్నావు? నా మాట మీ అన్న నేను చంపలేదు. అరే పరశురాం, తెలియదని డబ్బు కోసం కక్కుపడి నీవు నీలాంటి ఊరకుక్క చేత ఎలా నిజరక్కితాలో నాకు బాగా పాప ఎరగది నన్ను ఇలా హింసించడం నీకు న్యాయం కాదు. సత్య ప్రమాణాన్ని చెబుతాను శివ, మీ అన్న వదిన నేను చంపలేదు. మర్యాదగా నేను అడిగిన చెప్పు, లేదా నిన్ను ముక్కలుగా నరికి పోగులు పెట్టవలసి వస్తుంది. శివ నిజం చెప్తాను, మీ అన్న వదిన చంపింది నేను. ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేదే కదురా. అరే పరశురావు, నా అన్న వచ్చిన పాలన పెట్టుకున్న నిన్ను ఏ ప్రాణాలతో వదలరా. నువ్వు సత్యం ఉంది ఇష్టమే వాడిని ప్రార్థించుకో. నీ ఆఖరి కోరిక ఏంటో కోరుకో. పరశురావు, ఇంకా నీ పొగ తగ్గలేదా? అగ్రే ఆ శివగాని కుర్చీలో కట్టుబడి ఇప్పుడు దాకా నిన్ను చంపకున్నట్లు నాదే పొరపాటు. దెబ్బకు దెబ్బ తీయకుండా వదిలిపెట్టాం. ఇది పరశురాం చేత కావడం లేదురా. పరశురాం, నీ సాగు దగ్గరకు వచ్చి నాతో తలపడుతున్నావు. నా సాగు కట్టే ముందు నీ ముఖంలో సాగు కళ నాకు రే. నువ్వు కూర్చున్న కుర్చీ ఏమిటో తెలుసా? చిచ్చు నొక్కితే ఖాళీ బూడిదైపోతావు. పరశురాం, ఎవరన్నా రాస్తామని పారిపోతుంటే పట్టకొచ్చాను. ఈ పిల్ల బాగా ఆడుతుంది, పాడుతుంది. ఈ ఆట పాటలు చూడాలని మా వాళ్ళు సరదా పడుతున్నారు. ఆడు ఆడు అగ్ని చిచ్చునకు. That's good. I say dance. Thank you.
లేకపోతే నా పిస్టల్ బుల్లెట్స్ నీ ప్రాణాలు తీస్తాయి. నువ్వు మాట్లాడేది మనకు విరోధైన వాడిని వదిలిపెట్టమంటావా? పరశురాం, నువ్వు అనుకున్నట్లు నాకు శివ విరోధి కాదు. మీరే, మీ ముగ్గురే నాకు విరోధులు. నేను తెచ్చిపెట్టున్నాయేంటి తిక్కదిక్కలా మాట్లాడుతున్నా? అది తెలియదు నాకు కాదురా. నేను ఎవరని చెప్తేనే మీకు ఉన్నమతే పోతుంది. ఇంతకీ ఆ అవతార పురుషుడు ఎవరు? టైగర్ అనే పేరుతో మీతో ఉంటూ మీ అక్రమ అరాచక చర్యలను కట్టిపెట్టడానికి వచ్చిన సిబిఐ ఏజెంట్ రవికుమార్. నువ్వు సిఐ ఏజెంట్ అని మాకు తెలుసు, రవికుమార్ అని కూడా తెలుసు. కానీ నీ నోటి నుండి నిజం విన్న తర్వాత నిన్ను అంతం చేయాలని ఇప్పుడు దాకా వేచి ఉన్నాం. నోరు మీద కొత్తే నన్ను చంపడం మీరు అనుకున్న తేలికైన పని కాదు. మిస్టర్ పరశురాం, అనవసరంగా టైం వేస్ట్ చేస్తే నీ ప్రాణాలకే నష్టం. కమాన్ పెట్టావు ఆ శివగాడి కట్లు ఇప్పుడు శివ ఈ లోకాన్ని తలకిందులు చేయగల విశ్వాసవంతుడితో మాకు ఇక ఎదురు లేదు. చిట్టిబాబు, ఇలా ముగ్గురు టెంకలు మన లాగపడి పడండి. మిస్టర్ నాగేంద్ర, నీ రవి నువ్వు అనుకున్నట్టు సబ్లార్ కాదు, సిబిఐ ఇన్స్పెక్టర్. ఏమిటి రవి సిబిఐ ఏజెంటా? సరే రవి, నేను నోటికి వచ్చినట్లు తిట్టాను, అమరాధిగా ప్రవర్తించాను, నన్ను క్షమించరా? నాగేంద్ర, నిజానికి క్షమించాల్సింది నువ్వేరా. శివ, నేను ఈరోజు బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళా వినాపూర్ ఇద్దరు తప్పకుండా వస్తాను. అరుణ, నేను వస్తాను. నాగేంద్ర, మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్ దాకా వెళ్దాం పదరా.
కూడా నా హృదయపూర్వకంగా మా సమాజం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతసేపు మా నాటకాన్ని ఓపికగా మీరు చూడగలిగారనే దానికి కారణం మీకు ఎంతో చక్కని సంగీతం అందించినటువంటి మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన హృదయపూర్వకంగా చెప్పగలను. అంతేకాకుండా మా సిట్టింగ్ కుర్రవాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఓర్పుతో నేర్పుతో ఈ నాటకం సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఎంతో ఓపికగా గొప్పగా సిట్టింగ్ పెట్టి నాటకం ఉండాలి. వారికి కూడా మా సమాజం తరపున నా హృదయపూర్వక కళాసమాజం తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ నాటకం నేర్చుకున్న కుర్రవాళ్ళు అక్షర జ్ఞానం తెలిసిన వాళ్ళు బహుశా చాలా తక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా రిహార్సల్స్ గతంలో ఎన్నో నెలలు చేస్తేనే నాటకం సక్సెస్ కావడానికి ఎంతో కష్టపడేవాళ్ళు. అటువంటిది నేటి పరిస్థితిలో 10 రోజుల కంటే ఎక్కువ కూడా రిహార్సల్ చేయడానికి కుర్రోళ్ళు ముందుకు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఇక్కడ నిన్న 10 రోజులు కూడా కనీసం ఫుల్ రిహార్సల్ జరిగి ఒక 4 కూడా జరగలేదు. అది మా కుర్రోళ్ళ తప్పు కాదు. అది మధ్య మధ్య నేను మిస్ కావడం కూడా నా పొరపాటేను. అయినప్పటికీ మా కుర్రవాళ్ళు ఎంతో ఓపికగా అర్థం చేసుకొని ఈ నాటకాన్ని జయప్రదం చేసినందుకు తోడ్పడినందుకు మా నాటక సమాజం కుర్రవాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ నాటకంలో ప్రతి కుర్రవాడు కూడా ఎంతో ఓపికగా తనకు తెలిసినంత విధంగా నటించి తన నటన అమోహం అని చెప్పి అనిపించుకున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ పాత్ర పరిచయం. ఓకే, టైగర్ టైగర్ తోట శివ థ్యాంక్ యూ. శివ అమర్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ. నెక్స్ట్ పరశురాం మాచర్ల శ్రీనివాసరావు. రెండో పరశురాం ఎస్కే నాగేంద్ర బాబు వెంకయ్య సుబ్బిశెట్టి ఉన్నారావు జామదగ్గిని మానవయ్య అగ్ని అగ్ని అంటే నా మిత్రుడు ఎలమందనాయుడు పెదగర్లపారి అతను కూడా నా మాట కాదనకుండా మనకు వచ్చి రిహార్ట్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ నాటకానికి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు సలహాలు ఇచ్చి ఈ స్టేజ్ మీద ఎంతో కృషి చేసినందుకు కిలారి శివనారెడ్డి గారు కూడా మా హృదయపూర్వకంగా మా సమాజం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఇక ఈ నాటకానికి ఆర్గనైజర్ సుబ్బారావు గారు వారు ఎంతో ఓపికతో ఈ నాటకాన్ని ముందుకు సాగిస్తూ ఈ నాటకాన్ని జయప్రదం చేసినందుకు డైరెక్టర్గా నా తరఫున మా సమాజం తరఫున కూడా నా హృదయపూర్వక కళా సమాజం తెలియజేసుకుంటున్నాను. ఇంకా శంకర శ్రీనివాసరావు ఇతను కూడా మా నాటకానికి మేనేజ్మెంట్ చేసి ఎంతో సహకరించినందుకు మిత్రుడిగా అతను కూడా అభినందిస్తున్నాను. ఇంకా పేరున ఎంతో మంది పేరు చెప్పాలంటే చాలా మంది నాకు తెలియదు. ఎంతో మంది కూడా ఈ నాటకాన్ని కృషి చేసినందుకు వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇకపోతే ఈ నాటకానికి డాన్స్ మాస్టర్ ఇచ్చినటువంటి కాశీరెడ్డి గారు వీరంతా ఓపికగా ఈ కుర్రవాళ్ళకి డాన్స్ నేర్పి నాటకం సక్సెస్ చేసినందుకు అతన్ని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంది పెడితే ఇంకేం కాదా జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ ఉత్సవంగా తవ శుభాశయమాగే జనగణ మన భాగ్య విధాత జయ హే జన జయ 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 హే. హలో